హాయ్ ఇలా అందరు ఎట్లున్నారు మంచిగున్నారా? నేనైతే మస్తు మంచిగున్నా. నేను మీ రమాదేవి ముచ్చట్లు. ఈరోజు విశేషం ఏంటంటే ఇవాళనైతే వారం రోజుల నుంచి ఒర్రంగా అయితే మా ఆయన డిమార్ట్కి తీసుకోమంటే తీసుకుపోయిండు. ఆడపోయే వరకు డిమార్ట్లో వీడియో తీసుకుందామని అయితే అనుకున్నాను. తీసుకున్నా కొంచెం వీడియోలు తీసుకునే వరకు నా వెనకమార నుంచి కూడా వచ్చి అయితే ఏందమ్మా ఏంది పని ఏంది కథ ఏంది వీడియోలు ఎందుకు తీస్తున్నాడు డిలీట్ చేయన్నాడు. అన్న ఏమవుతుందన్న వీడియో తీసుకుంటున్నా అని అంటే తీసుకోవద్దు ఇక్కడ అన్నీ అసలు ఇలాంటి ఏం తీయొద్దు వీడియోలు తీయొద్దు అని అయితే గట్టిగా బెదిరించిండుల్లా. నాకైతే మస్తు భయమైంది. సరే తీ అన్న అని అంటే లేదు నువ్వు ఫస్ట్ ఫోన్ చూపి ఆ వీడియోలన్నీ డిలీట్ చేయనదా చూపియమని అయితే ఒకటే అరిచిండు. మస్తు కోపం మీదనే ఉన్నాడు ఆయన అయితే. డిలీట్ సరే అన్న నేను చేస్తుంది తర్వాత అన్న లేదు ఇప్పుడు నా ముంగ డిలీట్ చేయంటే డిలీట్ చేసినాక కూడా వినలేదు. మళ్ళీ లోపల ఉంటాయి కదా అందులో డిలీట్ దాంట్లో ఉన్న దాంట్లో కూడా చెత్తబుట్టలు ఉన్నాయి కూడా మళ్ళీ డిలీట్ చేయించుండు. అంత స్ట్రిక్ట్గా ఉన్నది డిమార్ట్లో వీడియోలు తీసుకుందామంటే. అది అన్నట్టు అబ్బా చాలా ఇది తోటి పోయినా నేను ఇవాళ మస్తు ఆశతోటి పోయినా డిమార్ట్లో కూడా వీడియోలు తీయాలి అది ఇది అనేసి అవుతాయి కానీ అసలు ముచ్చటకైతే వస్తా సామాన్కి ఇంతనే తెచ్చేది 3 సంచులు ఇస్తుంది అనుకుంటారా? ఒక సంచిలో అయితే ఎప్పుడు కానీ పప్పులు ఉప్పులు అవి అయితే వేసుకొస్తా. ఒక సంచిలో ఏమో లైట్ వెయిట్ బిస్కెట్స్ అగరబత్తీలు ఏమైనా లైట్ వెయిట్ ఇరిగిపోయి ఉంటాయి చూడు అలాంటివి అయితే ఒక్క సంచిలో వేసుకొస్తా. ఇంకొక సంచిలో వచ్చేసి సబ్బులు సరుపులు లిక్విడ్లు ఏమైనా స్మెల్ వచ్చేటి అవి ఉంటాయి కదా ఇంకొక సంచిలో వేసుకొస్తా అన్నమాట. అట్లా 3 సంచులు అయితే ఖచ్చితంగా ప్రతిసారి తీసుకపోతా. అదన్నట్టు ముచ్చట. ఇవాళైతే సామాన్ తెచ్చిన కదా సామాన్ ఎక్కడెక్కడైతే చదరడు ఉంటాయి కదా ఇక మా ఆయననైతే వారం రోజులు అడగంగా తీసుకుపోయిండు. ఏమంటాడు ఇంక అడిగితే లేడీకి లేచిందే పరగన్నట్టు నీకు ఎందుకే ఇట్లా చేస్తాను తర్వాత అంతే అని అన్నా కూడా ఇంట్లో ఏంది అన్నాడు. కానీ ఇంట్లో వంటలు చేసేది మనం కదా సామాన్ ఉన్నది లేనిది ఏంది ఏం కథ అనేసి అయితే మనకే ఐడియా ఉంటుంది కదా. అందుకనైతే చిన్నబ్బా అదన్నట్టు ముచ్చట. అయితే ఏంటంటే చూపించిన కదా మీకు ఇంతకుముందు లెక్కనైతే 4-5 సరిపొట్లాలు మళ్ళీ తెచ్చుకున్నా. అన్నీ మిక్సీ పట్టి మంచి గ్రైండర్లో వేసినట్టు వేసి తర్వాత వాషింగ్ మిషన్లనకైతే వాడతాను. నేనైతే ప్రతిసారి అట్లనే వాడతాను. మీకు ఎవరికైనా ఈ ఐడియా నచ్చుంటే మీరు కూడా వాడండి. ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది కలర్ మురికిపోతుంది నురుగు రావడానికి ఇవన్నీ అయితే ఉంటాయి కదా. అట్లే రేపైతే ఇంకొక వీడియో ఉన్నది దానికోసం ముఖ్యంగా కొబ్బరికాయ కొడదామని ఒక కొబ్బరికాయ అయితే తెచ్చిన. ఇక నూనె డబ్బా ఉప్పులు పప్పులు సరుపులు అయితే అవన్నీ మనకు ఎరికైన ముచ్చట్నే కదా. అట్టెనకైతే నేను మొత్తానికి నా స్టీల్ డబ్బాలు అయితే తీసుకున్నా. సామాన్ దేగానే ఇట్లా డబ్బాలలో పోసి పెట్టుకున్నాడు అయితే నాకు అలవాటుల్లా. ఆ ముల్లలు అట్లా పెడదామంటే నాతోడు కాదు. ఒకవేళ అవి నిండంగా కూడా సరిపోకపోతే పక్కకు పెడతా. అది ఒక డబ్బాల పెద్ద డబ్బాలు అయితే వేసి పెట్టుకుంటా. నేనైతే ఎప్పుడు డిమార్ట్కి పోయి వచ్చినాకనైతే సామాన్ అయితే గిట్లనే చదువుకుంటా. వెనకాలనైతే ఒక సినిమా వస్తుంది మీరు గుర్తు పట్టిండే లేదో ఆ సినిమా చూసుకుంటా చాలా నవ్వుకుంటా అయితే కూర్చున్నా. మా బిడ్డకు ఆ పేరు వినంగానే నవ్వొచ్చిందట. అదేనండి జంబలకడి పంబా సినిమా అయితే వస్తుంది. ఆ సినిమా చూసుకుంటా మేము అప్పటిదాకా కూర్చున్నాం. పోయొచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న సినిమా చూసుకుంటా. మా బిడ్డకైతే ఫస్ట్ టైం అట ఆ సినిమా చూసుడైతే చాలా నవ్వుకున్నది ఆ స్టోరీ వినైతే. అట్లనే ఆడనైతే వచ్చే దారిలోనే మాకు పూజ రూమ్ అయితే లేదు. పూజ రూమ్ ఎందుకు లేదో మీకు హోమ్ టూర్ చేసినప్పుడు చెప్తా విషయం ఎందుకు లేదు ఎందుకు పెట్టలేదు. మాకు ఇల్లు ప్లానింగ్లో పూజ రూమ్ ఇచ్చిండు కానీ మేమే మా వారు చేయంగానే ఆ పూజ రూమ్ మేము కట్టలేదు. అదైతే హోమ్ టూర్ చేసినప్పుడు చెప్తా ఎందుకు దేనివల్ల కట్టలేదు అనేసి. అయితే ఏంటంటే మేము పూజ రూమ్ కోసం కూడా ఇంకొకటి చెక్కతోటి ఉంటుంది కదా ప్లైవుడ్ తోటి డిజైన్ తోటి అదైతే మేము తెచ్చుకున్నాం. వల్ల అదైతే రేటు జర పిరమే పడ్డదో మరి అగ్గ పడ్డదో మీరైతే నెక్స్ట్ వీడియోలో చెప్తా. నేను ఆ వీడియో ఆన్లైన్ అయితే చూసి చెప్పుర్రి ఎక్కువ పడ్డదా తక్కువ పడ్డదా మీరైతే కొంచెం ఐడియా ఉంటుంది. ఇట్లా అన్నట్టుగా పిండి మొత్తానికి పోతా అంటనైతే చెంగని ఎగిరింది. శనగపిండి పోతాను డబ్బాలలో అయితే ప్రతి డబ్బాలలో అయితే ఇట్లనే పోసుకుంటాను. నేను రాగానే ఫస్ట్ డబ్బాలు క్లీన్ చేసుకుంటా పోసుకుంటా. ఏమన్నా పాతది ఉంటే అది వేరే కవర్లో పోస్తా కొత్తది మళ్ళీ డబ్బాలలో నింపుతా. ఎప్పుడైనా డిమార్ట్కి పోయి రాగానే ఈ సదిరే అలవాటు అయితే నాకుంది. ఏదేమైనా సరే కానీ మా ఆయన ఏమంటాడంటే నువ్వు మొగని సాధిస్తున్నావే అంటాడు. ఇది అవునా అబ్బా నేను సామాన్ తెమ్మనడం కూడా సాధించడం అవుతుందా చెప్పుర్రి. ప్రతి ఇంట్లోకి ఇట్లనే ఉంటుంది కదా రమ్మన్నప్పుడు రాకపోతే కోపం రాదా మరి. పొద్దుగా లేచి వండి ఉడకబెట్టేది మనమే. టైంకి కూర అయిందానే టిఫిన్ ఏం చేసావు ఇవైతే అడుగుతూ ఉంటారు. మరి అన్ని టైంకి లేకపోతే ఎట్లుంటుంది చెప్పు. అందుకనే పానం తిన్నా ఇంట్లో కూర్చుంటే మధ్యాహ్నం తినడానికి వచ్చాను. ఇప్పుడు నువ్వు వస్తావా లేదా అయ్యాలా అంతే నువ్వు డిమాండ్ రావాలి అని ఇప్పటి నుంచి వారం రోజులు నువ్వు జరుపుతుందని అయితే కోపం చేసిన. మొత్తానికైతే వచ్చిండు అబ్బా పాపం వచ్చిండు కానీ మంచిగానే 4,000 దాకా బిల్ అయింది. ఒక్కొక్కసారి 7,000 కూడా దాటిన రోజులు ఉన్నాయి. కానీ ఈసారి కొంచెం మేము ఊర్ల పండు తిరుగుట్లో కొద్దిగా సామాన్లు అట్టే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మళ్ళీ టైం దాటితే ఆయిల్ డబ్బా అయితే వచ్చింది ముందుగానే. అందుకని అయితే ముందుగానే పోయినాం. దొడ్డటుకులు అయితే తెలుసు కదా దొడ్డటుకులు అయితే చాలా తెచ్చుకుంటాం ఎప్పుడు పోయినా కూడా. మేము చేసుకునే టిఫిన్ అయితే ఇదే. మీకు చాలా వీడియోలలో కూడా చూసి ఉంటారు కదా మేము చేసుకునే టిఫిన్లలో
ఇది ఫుడ్ లాగానే ఇది కూడా ఫుడ్ కొంచెం ఎక్కువ సెకండ్ స్టెప్ చేసి అయితే అటుకులే తింటాం అన్నట్టు, దొడ్డటుకులు. చాలామంది నన్ను చూసి కూడా తింటున్నామని అన్నారు. మళ్ళీ అందులో వెయిట్ లాస్ కావడానికైతే దొడ్డటుకులు అయితే మస్తు పనిచేస్తాయి, తినండు. మళ్ళీ అందులో పిల్లలకు పొద్దున స్నాక్స్ అది ఇది అనేసి బిస్కెట్లు అవి పెట్టేదానికంటే పాలల్లో అయినా దేంట్లో అయినా సరే కానీ మీరు దొడ్డటుకులు వేసి పెట్టరు, ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే మనం అన్నం వండినప్పుడు ఉడకబెట్టి గంజి అయితే వారుస్తాం కదా, అందులో విటమిన్స్ అయితే పోతాయట. అయితే ఏంటంటే ఈ దొడ్డు బియ్యంతో చేసిన దొడ్డటుకులు చాలా మంచి అట, ఎనర్జీ కూడా ఉంటాయి. ఈ మధ్యన వార్తలలో కూడా ఇచ్చారు, మీకు గుర్తుందో లేదో, రేషన్ బియ్యం తినండి హెల్త్కి మంచిది, అందులో విటమిన్స్ ఉంటాయి అనేసి అయితే చెప్తారు. ఈ పాలిష్ బియ్యం ఏంటంటే చూడ్డానికి సన్నగా ప్రెస్టేజ్ కోసం ఆలోచిస్తాం, కానీ ఈ దొడ్డు బియ్యం తోటి పోల్చుకుంటే అవి మంచివి కాదంట, సన్న బియ్యం మంచిది కాదంట, దొడ్డు బియ్యం మంచిదని అయితే చెప్పారు కదా, మనకు న్యూస్లలో కూడా చెప్పారు. మీరు విన్నారో లేదో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎందుకంటే మేమైతే దొడ్డు బియ్యం అయితే తినము అని కాదు, కానీ ఎక్కువ శాతం సరపిండి పెట్టుకుంటాను నేనైతే నా వీడియోలో అయితే మీరు చూసే ఉంటారు కదా, నేను రేషన్ బియ్యం కొంచెం మెత్త బియ్యం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా రేషన్ బియ్యం వండుకొని తింటా. వాళ్ళు తినకున్నా సరే నా కోసం అయితే పెట్టుకుంటా. అందులో పచ్చిపులుసు వేసుకొని తినాలి, అబ్బా ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా. మీరు ట్రై చేయరు, దేనిదైనా ట్రై చేస్తేనే తెలుస్తుంది కదా. సన్న బియ్యం అని అంటాం, కానీ మింగడానికి జారడానికి బాగుంటుందిలే, కానీ దీని టేస్ట్ దీనికే ఉంటుంది, దాని టేస్ట్ దానికే ఉంటుంది. మా వాళ్ళు తినకున్నా సరే నా కోసం కనీసం ఇంకొద్దిగానే పెట్టుకుంటా అలాంటి బియ్యం వచ్చిన. అంటే ప్రతిసారి పెట్టాను, ఏదో ఒక్కొక్క టైంలో మంచి బియ్యం వస్తే ఆ టైంలో అయితే వండుకుంటా. అది అన్నట్టు ముచ్చట. అటుకులు అయితే మంచిగా పిల్లలకు కూడా పెట్టుర్రి, మీరు కూడా నైట్ పూట చేసుకొని తినండి. పొద్దున మార్నింగ్ కూడా ఉప్మాలాగా మెత్తటి అటుకులు చేసుకోవచ్చు మనం. కాకపోతే ఆయిల్ రీఫ్రైల్ అయితే చేయకూడదు, ఎందుకంటే నూనె ఒకసారి ట్రై చేసిన బయట చేస్తారు కదా అని మస్తు నూనె గుంజుకుంటుంది, అదైతే అస్సలు ట్రై చేయకూడదు. మొత్తానికి అటుకులు పోసుకోరు, పాలల్లో వేసుకుంటారా, ఛాయలు వేసుకుంటారా, ఎండలు వేసుకుంటారో మీ ఇష్టము. ఇది ఓకేనా ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసేవారైతే అస్సలు మర్చిపోకూర్రి. పోతాంటే లైక్ ఇచ్చుడైతే మర్చిపోతారు, వీడియోలు చూస్తారు కానీ దయచేసి ఒక లైక్ అయితే, మీ లైక్ తోటి నా వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది అన్నట్టు, అది అన్నట్టు ముచ్చట. ఓకేనా ఫ్రెండ్స్. మన జంబలగడ పంబ సాంగ్ అయితే వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. అక్కడ చూసారు కదా, ఆమె లడ్డుటోళ్ళు ఇద్దరు అయితే చేస్తారు, వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటాను.